నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన అండ చూసుకొని రెచ్చిపోయిన వాళ్ళంతా ఇప్పుడు ఒక్కొక్కడుగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వణికిపోతున్న పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం. ఇక ముఖ్యంగా అప్పట్లో బూతుల మంత్రిగా పేరు తెచ్చుకున్నటువంటి కొడాలి నాని పరిస్థితి అయితే ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది. ఆయనపై ఇప్పటికే వరుస కేసులు నమోదైన పరిస్థితి. ఇక అందులో భాగంగానే ఆయనపై ఇప్పుడు మరో కొత్త కేసు అయితే నమోదవబోతుంది అంటున్నారు. ఆయనకు సంబంధించిన ఆయన అనుచరులు కావచ్చు, ఆయన కావచ్చు, అప్పట్లో మాజీ టీడీపీ ఎమ్మెల్యే అయినటువంటి అతన్ని బెదిరించి అతని షాప్ పై కూడా దాడి చేశారని కూడా ఇలాంటివి చాలా చెప్పుకుంటూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ కేసు అయితే కొత్తగా వెలుగులోకి రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి చాలా అరెస్టులు కూడా జరుగుతున్నాయి అంటున్నారు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవరలత గారు. నమస్కారం మేడం. నమస్తే. సో కొడాలి నాని అరాచకాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో ఇంకా వెంటనే కొడాలి నాని ఇంటిపైకి చాలామంది ఆయన వల్ల ఇబ్బంది పడ్డ వాళ్ళందరూ ఆయన దాడి చేసిన పరిస్థితి మనం చూసాము. సో ఆయన ఎంతగా హింసించారో అక్కడ వాళ్ళని దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఇంతవరకు మరి కొడాలి నాని అలా మాట్లాడారు, ఆయనపై చర్యలేవి, మరి ఆయన చేసినటువంటి అవినీతి పైన ఎంక్వైరీ ఏది అని వెయిట్ చేస్తూ ఉన్న పరిస్థితి. సో మరి కూటమి ప్రభుత్వం ఆ దిశగా మరి ఇప్పుడు ముందడుగు వేసిందంటారా? ఆయనపై కొత్తగా కేసు నమోదైంది అంటున్నారు. ఆయన అనుచరులపై కూడా అరెస్టులు జరుగుతున్నాయి అంటున్నారు. మరి నెక్స్ట్ అరెస్ట్ ఆయనదే ఉండబోతుంది అంటారా? అండ్ మొన్న కూడా మనం చూసాము రెడ్ బుక్ చాప్టర్ 4 ఓపెన్ అయింది అని చెప్పి దాంట్లో కూడా మరి లోకేష్ గారు చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా ఎవరి పేర్లు ఉండబోతున్నాయని. సో నెక్స్ట్ మరి కొడాలి నానిని అంటారా? మీరేం చెప్తారు? అంటే ఇప్పుడు ఎవరిని కూడా ఇక్కడ కక్షపూరితంగా ఏదో వాళ్ళని అరెస్ట్ చేసేయాలనేది లేదు. వాళ్ళు ఇలా మాట్లాడారు కాబట్టి దూషించారు కదా అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు, అందుకని వాళ్ళని అరెస్ట్ చేయాలనేది అయితే లేదు. అట్లా అనుకుంటే అందరినీ వాటికి లోపలేసేసి ఉంటే ఎవరు కూడా బయట ఉండేవాళ్ళు కాదు. కానీ అలాంటిది ఎక్కడ కూడా జరగట్లేదు కదా. ఎవరైతే తప్పులు చేశారో మొత్తం అదే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే గతంలో కంప్లైంట్ ఇచ్చినా కూడా ఎవరైనా నష్టపోయిన వాళ్ళు ఉంటారు కదా, కంప్లైంట్ ఇస్తే కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. సో దాని తాలూకా ఇప్పుడు వాళ్ళు అంటే ఆ కంప్లైంట్స్ అన్నీ పెండింగ్ ఉన్నాయి. సో దాన్ని ఇప్పుడు యాక్షన్ తీసుకుంటున్నారు. సో దాని మూలాన ఇప్పుడు రావి వెంకటేశ్వరరావు గారిది ఆయన బట్టల దుకాణం మీద పెట్రోల్ ప్యాకెట్స్ ఇసిరేసి షాప్ తగలబెట్టారు. సో 2022లో జరిగితే కేసే లేకుండా కంప్లైంట్ ఇస్తే దాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. సో అందుకని ఆ రోజు ఎవరైతే పాల్గొన్నారో వాటిల్లో 9 మంది గడ్డం గ్యాంగ్ అంటే ఎవరు తెలుసు కదా మనకందరికీ, కొడాలి నాని. ఆయనకి అనుచరులుగా ఉన్న వాళ్ళందరూ 9 మంది వెళ్ళి దాన్ని తగలబెట్టడం జరిగింది. అది ఎవరిని చూసుకొని విర్రవీగారు? కొడాలి నానిని చూసుకొని విర్రవీగారు. అంటే ఆయన మాట్లాడే మాటలే కానివ్వండి, ఆయన ఎవరిని కూడా లెక్క చేయని తనమే కానివ్వండి, ఆయన అనుకున్నాడు ఆయనకి భరోసా జగన్ గారు ఉండటం కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళ అనుచరులకి బాగా గ్రిప్ తీసుకుంది. అంటే ఏంటంటే మేమేం చేసినా ఇక్కడ అంటే గుడివాడలో మేమేం చేసినా ఆ నియోజకవర్గంలో మమ్మల్ని ఎదిరించేవాడు లేడు, మేమేం చేసినా ఎవడు కేసు పెట్టరు, మమ్మల్ని అరెస్ట్ చేయరు అనేది విధంగానే వాళ్ళు అట్లా చేయటం జరిగింది. సరే ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి ఇట్లాంటివి గతంలో ఎవరైతే ఇబ్బందులు పడ్డారో వాళ్ళ ఆస్తులు నష్టపోయిన వాళ్ళవే కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు కేసులు ఓపెన్ అయ్యాయి. అంటే పెండింగ్లో పెట్టేసినటివి, ఛార్జ్షీట్ లేకుండా అట్లా వదిలేసినటివి ఓపెన్ చేసినప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ అయినప్పుడు ఆటోమేటిక్గా జరుగుతాయి కదా. దీనిలో ఇక్కడ ఎవరు కక్షపూరితంగా వచ్చి ఆడ చేసింది ఏం లేదు కదా. ఖచ్చితంగా ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ కాబట్టి ఈరోజు పట్టుకుంటున్నారు. కొంతమంది దొరికారు. వాళ్ళని ఖాళీ అని అస్సాం అతను ఎప్పుడైతే తెలుగుదేశం వచ్చిందో అప్పుడే పారిపోయాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటే ఇప్పుడు పట్టుకోగలిగారు. సో అంటే ఇట్లా వీళ్ళనందరూ కూడా ఇప్పుడు పారిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చుకునే పనిలో ఉన్నారు. తీసుకొచ్చుకొని ఆ గెడ్డం గ్యాంగ్ అధిపతి ఎవరైతే ఉన్నాడో కొడాలి నాని, ఆయనకి కూడా చెక్ పెట్టాల్సిన అవసరం అయితే కూడా ఉంది. ఎందుకంటే ఆయన్ని చూసుకొని రెచ్చిపోయారు. ఆయన మాట్లాడిన మాటలే కానివ్వండి, ఆయన కూడా ఎన్ని రకాల స్కాముల్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది. ఈ రేషన్ బియ్యాలు ఆయన ఉన్నప్పుడు జరుగుతూనే ఉన్నాయి కదా. సో ఇప్పుడు పోర్టులో పట్టుకుందైనా పవన్ కళ్యాణ్ గారు, ఈయనది పాత్ర ఎంతో అంత ఉంది కదా. అవన్నీ కూడా గతంలో జరిగినటువన్నీ కూడా బయట తీస్తారు కదా. ఈయన కూడా రేషన్ బియ్యాలు సప్లై చేసిన అక్రమాలు ఈయన కూడా పోర్టుకు తరలించాడు కదా అప్పుడు గతంలో. ఇవన్నీ కూడా బయట వస్తాయి. అప్పుడు తప్పకుండా కొడాలి నాని కూడా ఎదుర్కోవాల్సింది ఉంటుంది. సో అందుకని భయపడి ముందస్తు జాగ్రత్తగానే ఆయన నోరు మెదపకుండా జాగ్రత్తగా ఉన్నాడు. కానీ నువ్వు ఎంత నోరు మెదపైనా గతంలో మాట్లాడిన మాటలు నీవు తెలుసు కదా, నువ్వు గతంలో చేసిన పాపాలన్నీ చిట్టా ఉంది కదా, ఆ చిట్టానే తీస్తారు.
అంతేగాని నువ్వు మాట్లాడావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయాలి అనే ఆలోచన కాదు ఇక్కడ. నువ్వు చేసినది ఏదైతే ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశావో దాని గురించి అయితే చిట్టా తీయటం అయితే కంపల్సరీ తీస్తారు. దానికి ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా కొడాలి నాని మీద ఉంది. రైట్. గతంలో కూడా మనం చూసాం కొడాలి నాని అంటే క్యాష్ను అని, క్యాష్ను అంటే కొడాలి నాని అని చెప్పి. సో కే కన్వెన్షన్ సెంటర్లో కొడాలి నాని క్యాష్ను నిర్వహిస్తున్నారని తెలిసి నిజ నిర్ధారణ కమిటీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళపైనే దాడి చేసిన పరిస్థితి కూడా మనం చూసాము. సో మీరన్నట్టు రేషన్ బియ్యంలో కూడా, అక్రమ రేషన్ బియ్యంలో కూడా ఆయన పేరు వినిపిస్తూ ఉంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్టయితే అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఆయనలో ఎలాంటి మార్పు వచ్చినట్టేం కనిపించట్లేదు. అజ్ఞాతంలో ఉన్నమాట వాస్తవం కొంచెం, కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు మొన్న కూడా మనం చూసాము ఫర్నిచర్కి సంబంధించి కూడా మా జగన్మోహన్ రెడ్డికి ఇది లెక్క కాదు తీసుకెళ్ళండి అంటాం కావచ్చు. అలాగే తిరుమల లడ్డు వ్యవహారం అప్పుడు కూడా ఆయన స్పందించడం అయితే జరిగింది. సో మీరేం చెప్తారు అంటే ఈ టీడీపీ ఎమ్మెల్యేపై దాడే కాకుండా గతంలో టీడీపీ పార్టీ ఆఫీసులపై దాడి కావచ్చు, అలాగే ప్రభుత్వ భవనాలను వినియోగించుకోవటం కావచ్చు అక్రమంగా ఎలక్షన్స్కి ముందు, సో వీటన్నింటి గురించి ఎంక్వైరీ జరగాలంటారా? మీరేమంటారు? అంటే క్యాజినో పెట్టడం అనేది గవర్నమెంట్లో ఉన్న ఒక మినిస్టర్ అప్పటికైనా ఆయన నిర్వర్తించడం అనేది ఎంత దారుణమైన విషయం. ఎంతమంది ఆస్తులు పోగొట్టుకున్న వాళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే క్యాజినో ఎక్కడో నుంచి ఉన్నదాన్ని తీసుకొచ్చి ఇక్కడ సెటిల్ వేయటం గుడివాడలో, అంటే పండగల సందర్భంగా అది క్యాష్ చేసుకోవాలని చెప్పి ఆలోచనతో. అంటే వాళ్ళకి ఎంతసేపు ప్రజలు ఏమైనా అవనివ్వండి, మేము బాగున్నామా, మా కుటుంబాలు బాగున్నాయా, మేము సంపాదించుకుంటున్నామా, మేము మా అన్నకి జగనన్నకి వాటా పంపిస్తున్నానా, ఇది తప్ప ఈ ప్రజలు అందరూ కూడా వాళ్ళు తాకట్లు పెడుతున్నారు, తీసుకొచ్చి వాళ్ళ ఆస్తులు తాకట్టు పెట్టుకొచ్చి ఇక్కడ క్యాజినోకి వస్తున్నారు అనే ఆలోచన కూడా లేదు. ఆ రోజు ప్యాకా కానివ్వండి, క్యాజినోలో గేమ్సే కానివ్వండి, అమ్మాయిలే కానివ్వండి, ప్రతిదీ కూడా అక్కడ విచ్చలవిడిగా చేశాడు. అది సెట్లు వేసి, అంటే ఆ సంక్రాంతి టైంలో ఎలా ఉంటుందంటే మొత్తం ఎక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పండగకి ఊర్లకు వస్తారు కాబట్టి అది ఆ టైంని ఆయన వాడుకొని ఆ రోజున ఆ రకంగా దుర్మార్గంగా ప్రవర్తించాడు. సరే, అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ ప్రభుత్వం మాదే కదా, మమ్మల్ని ఎవ్వరూ ఏమీ చేయలేరు, సో దాన్ని చెక్కింగ్కి వెళ్ళిన అధికారుల మీద కూడా దాడి చేశాడంటే ఎంత ధైర్యంతో చేశాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు తప్పు చేసేసి నేను ఎప్పుడో చేశాను దాన్ని ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు అని అన్నప్పుడు అది కక్ష అవుతుంది అని ఆయన ప్రచారం చేయడానికి చూస్తున్నాడు. కక్ష ఎందుకు అవుతుంది? నువ్వు గతంలో చేసిన తప్పులన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటి బయట తీస్తారు. ఖచ్చితంగా అది కక్ష ఏమీ కాదు, కక్షపూరిత రాజకీయాలు ఏం కాదు. ఇంకా తిరుపతి లడ్డు గురించి మాట్లాడుతున్నావు. నీకు అసలు ఒక దేవుడి మీద, ఒక హిందూ మతంలో పుట్టిన వ్యక్తి ఎవరైనా కూడా అలా మాట్లాడతారా? ఒక తప్పు చేసిన వ్యక్తిని వెనకేసుకొని వచ్చి మాట్లాడాడు. అంటే నీ అన్నకి మీద నీకు అంత అపారమైన గౌరవం ఉంటే అన్న దగ్గర వెళ్ళి కాలు మొక్కుతారో గెడ్డం పట్టుకుంటారో ఏం చేస్తారో చేయండి. అంతేగాని దాన్ని తీసుకొచ్చి ఏపీ ప్రజల మీద అందరి మీద వచ్చి ఆయన్ని హీరోని చేయాలి, మన దేవుణ్ణేమో అసలు తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర అట్లాంటి పని జరగలేదు అని మాట్లాడటం అంటే భక్తులకి తెలియట్లేదా? ప్రసాదాలు తిన్న టేస్టు ఎవ్వరూ కూడా చెప్పాల్సింది పని లేదు. ప్రసాదం తింటే ఆ టేస్ట్ తెలిసిపోతుంది. ఆ ప్రసాదం తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకుంటే ఒక 2 డేస్లో ఏ రకంగా అది అయిపోతుందో తెలుస్తుంది. సో ఎవరు కూడా ఇక్కడ దేవుడి ప్రసాదాల మీద ఎవరు అబద్ధం చెప్పరండి. ఎందుకంటే అది సొంత అనుభవంతోనే తెలిసిపోతుంది, ఆ టేస్ట్ తెలుస్తుంది. అలాంటప్పుడు అది కూడా నువ్వు జగనన్నని హీరోలాగా మాట్లాడుతున్నావంటే, అందుకే నీకు ఈ రోజున ఈ గతి రావటానికి కూడా నువ్వు చేసిన పాపాలే. సో ఇంకా నీ పరిస్థితి ఏ రకంగా ఉంటుంది? మళ్ళా నువ్వు ఇంకా తప్పులు చేస్తూనే ఉన్నావు. ఏంటంటే దేవుడి దగ్గర కూడా దేవుడి కన్నా గొప్ప నీ జగనన్న. అక్కడ ఈక్వేషన్స్ చూసినప్పుడు నువ్వు దేవుడిని కూడా లెక్క చేయట్లేదు, నువ్వు జగనన్ననే దేవుడి కన్నా గొప్ప అనే ఫీలింగ్లో ఉందంటే గుడివాడ ప్రజలైనా ఇకనైనా కూడా ఆయన కనపడిన చోట తరితరం కొట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకో తెలుసా? ఇది మెయిన్ రీజన్ ఏంటంటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి అక్కడ. సో నువ్వు ఎప్పుడూ కూడా జగన్ గొప్ప అనే, జగన్ తప్పు చేసినా కూడా తప్పు చేయలేదు అన్న విధంగా తిరుపతి విషయంలో సమర్థించుకు రావడం అనేది తప్పు. ఇక్కడ అందరూ అంటే మనం చూస్తే పక్క రాష్ట్రాల వాళ్ళు వచ్చే భక్తులు చెప్తున్నారు వాళ్ళకి సంబంధం లేదు, ఏపీ ఓట్ బ్యాంక్తో వాళ్ళకి సంబంధం లేదు. వాళ్ళు చెప్తున్న న్యూస్ కూడా వినకపోతే, వాళ్ళు చెప్పే మాటలు కూడా నువ్వు వినకపోతే ఎలా? అంటే ఇక్కడ ఎంతసేపు వెనకేసుకొని రావటమే, గుడ్డిగా వెనకేసుకొని రావటమే. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఏం తప్పు చేసినా వాళ్ళకి కరెక్ట్గానే అనిపిస్తుంది. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.